హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో బటర్ చికెన్ కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. ఎప్పుడైనా మీరు నార్మల్ చికెన్ కాకుండా ఒక్కసారి ఇలాగా బటర్ వేసి చికెన్ చేయండి, చాలా బాగుంటుందండి. ఏముందిలే, ఆయిల్ ప్లేస్లో బటర్ వేస్తే బటర్ చికెన్ అయిపోద్ది అనుకోవద్దు. ఈ చిన్న మసాలాని మీరు నూరి గనక వేస్తే టేస్ట్ అదిరిపోతుందండి. మరి ఎలా చేయాలో ఈజీగా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 kg వరకు చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక 3 స్పూన్స్ వరకు మెల్టెడ్ బటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీకు రుచికి సరిపడా అంత కారం, అలాగే పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకోండి. వేసుకున్నాక ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా బాగా కోట్ చేయాలండి. ఇలాగ మ్యారినేట్ చేసిన ఈ చికెన్ని ఒక అరగంట పాటు తప్పకుండా పక్కకు వదిలేసేయాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి గ్రేవీగా వస్తుందండి కూర కూడా. ఇదంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా నూరుకోవాలండి. దీనికోసం ఇలా 4 వెల్లుల్లిపాయలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేశాక కొంచెం వాటర్ యాడ్ చేసి 4 జీడిపప్పులు, అలాగే దీంట్లో కూడా ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ ఫ్రై చేసి వేయాలండి. ఇదంతా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం బటర్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వరకు బటర్ వేసుకోండి. వేసుకున్నాక మనం మ్యారినేట్ చేసిన ఈ చికెన్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా ఒక్కసారి కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేషన్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే వేస్తానండి. వేసిన తర్వాత ఒకసారి ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఈ చికెన్లోంచి వాటర్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 50 ml వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత ఉప్పు ఏమైనా చాలకపోతే వేసుకొని మూత పెట్టి ఇలాగ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కుక్ చేసుకోవాలండి. పూర్తిగా ఎగరనివ్వకూడదు. ఇప్పుడు మనం నూరుకున్న ఈ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే అంతేనండి, చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో బటర్ చికెన్ కర్రీని ట్రై చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. అలాగే ఇంకా మన ఛానల్లో సింపుల్గా చికెన్తోని రెసిపీస్ ఉన్నాయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్ము కిట్టూస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.